ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో వ్యయస్థానమందు ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, శుక్రుడు, రవి, గురు గ్రహాలు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలని, లాభస్థానంలో ఉండేటువంటి బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉండగా, ఈ వారంలో మిథున రాశి వారికి దశమంలో ఉన్నటువంటి రాహువు, చంద్రుడి యొక్క బలాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితిని పరిశీలన చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రత్యేకించి 12వ స్థానమందు అనగా వ్యయస్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉండడం, లాభస్థానంలో ఒక బుధగ్రహం మాత్రమే ఉండడం, అలాగే ఈ రాశి వారికి భాగ్యస్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి, ఇవన్నీ కూడా కొంత అధికమైనటువంటి ఖర్చుకి కారణం. అయితే ఆ ఖర్చు అంతా కూడా కుటుంబపరమైనటువంటి ఖర్చుగానే గోచరిస్తూ ఉన్నది. శుభ కార్యక్రమాలు చేయడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, వాహనాలు కొనుక్కోవడానికి, లేదా మరి ఏ ఇతరత్ర తీర్థయాత్రలకనో లేదా మరి ఏ ఇతరత్ర విహారయాత్రలకనో ఖర్చు కింద కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని కూడా ఈ గ్రహస్థితే ప్రసాదిస్తూ ఉంటుంది. దశమంలో ఉన్నటువంటి రాహుగ్రహం యొక్క స్థితిగతులు ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతను తీసుకొచ్చి ఈ ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని మిథున రాశి వారికి సృష్టిస్తూ ఉంటాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయస్థానమందు రవి ఉండడం, ఆకస్మికమైనటువంటి స్థానచలనము, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, అలాగే దశమంలో కుజుడు కూడా అనుకోని విధంగా ఉన్నటువంటి స్థానాన్ని మార్చివేయడం ఇత్యాది అంశాలు కొంత శారీరకమైనటువంటి అలసటకి కారణమవుతూ ఉంటాయి. వేడి, ఎండ వల్ల సమస్యలు, బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉండడము, లేదా శరీరం మీద చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, ఇటువంటివన్నీ రావడానికి ఆస్కారాన్ని కల్పిస్తూ కించిత్ ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి స్థానచలనము, ప్రయాణాలకి సంబంధించినటువంటి విషయాలు, వాటి పట్ల కొంత జాగ్రత్త అవసరం. అలాగే విద్యార్థులకి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.